దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినమును బట్టి దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ ద్వారా నాకు ఇవ్వబడిన ఈ తరుణమును బట్టి దేవునికి మరొకసారి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము పరిశుద్ధత. మన మూల వాక్యము లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఈ మాట విశ్వాస జీవితంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి చాలా తరచుగా వాడేటటువంటి పదం. పరిశుద్ధంగా ఉండాలి, మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి అని పదే పదే మనకు మనం గుర్తు చేసుకుంటూ చదువుకుంటూ ఇతరులకు చెప్తూ ఉండేటటువంటి మాట. అసలు ఈ పరిశుద్ధత అంటే ఎలాగ దీన్ని మెయింటైన్ చేయాలి, పరిశుద్ధపరచుకొనవలెను అని ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎలా పరిశుద్ధపరచుకోవాలి అంటే మనం సాధారణంగా జనరల్గా తీసుకునే మాట ఏంటంటే పరిశుద్ధపరచుకోవడం అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు అని అనుకుంటాం. పరిశుద్ధంగా ఉండడం అంటే దేవుడు పరిపూర్ణంగా పరిశుద్ధుడు. ఆయన పుట్టుక నుంచి సిలువ ఎక్కి పునరుద్ధానుడవు పర్యంతము పరిశుద్ధుడు. కాబట్టే ఆ పరిశుద్ధుని రక్తము మన పాపమును కడగటానికి సిలువ మీద చిందించబడింది. ఆయన కోరుకునేది ఏంటంటే తన పిల్లలు అలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే వారి మాటలు పరిశుద్ధంగా ఉండాలి, వారి చూపులు పరిశుద్ధంగా ఉండాలి, వారి తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, వారి ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు వారిని అర్థం చేసుకోవడం పరిశుద్ధంగా ఉండాలి. మరి వారిని అంచనా వేయడం, ఎస్టిమేట్ చేయడం కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అది మనసుకు సంబంధించింది లేక హృదయానికి సంబంధించింది. అయితే దేవుడు కోరుకునేది మన శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం తినేవి ఏవి పరిశుద్ధములైనవో ఏవి అపవిత్రములైనయో లేవీకాండలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడింది, ఇవి మీకు పవిత్రములు, ఇవి మీకు అపవిత్రములు అని. పరిశుద్ధమైనవి తినాలంట, పరిశుద్ధమైనవి మనం చూడాలి, పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా ఆయన మందిరంలో ప్రవేశించాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చే దేవుడు, పరిశుద్ధతతో నిండుకొనిన దేవుడు, పరిశుద్ధతను ధరించుకొనిన దేవుడు, ఆయనే పరిశుద్ధత అయి ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవునిని పరిశుద్ధంగా ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన సన్నిధిలో కనబడాలి అన్నట్లయితే మనం పరిశుద్ధులమై ఉండాలి. మన ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ విషయంలో కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనము, తర్వాత 29వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే మన ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి. రెండవది 47వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే ఆయన సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము. అంటే ఆయన అప్రోచ్ అవ్వాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. యెషయా గ్రంథం 63:18లో మనం చూసినట్లయితే పరిశుద్ధమైన జనము అని మనలను ఆయన స్వతంత్రించుకొనుచున్నాడు. అంటే ఆ పరిశుద్ధత మనలో కనపడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధతలో మనము ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడివైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధతను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధతలో నీవు మహాదేవుడవని నిర్గమాకాండం 15లో చెప్పబడి ఉంది. నాయనా నీ పరిశుద్ధతను మేము గమనించి, గుర్తించి, గ్రహించి నాయనా నీ పరిశుద్ధతకు తగినట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచుకుని నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రవర్తించుటకు, చూచుటకు, తినుటకు, నడుచుటకు నాయనా మాకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధతను మా జీవితంలో మేము మెయింటైన్ చేయటానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.